ఇక సీఎం చంద్రబాబు తనకు భద్రత తగ్గించాలని పదే పదే అధికారులకు చెబుతున్నారు. ఎందుకంటే సిబ్బంది పెరగడం వల్ల ఖర్చు కూడా పెరుగుతోందని, సిబ్బందిని తగ్గించి డ్రోన్లను వినియోగించాలని సూచిస్తున్నారు. దీంతో చంద్రబాబు తనకున్న భద్రతా సిబ్బందిని బాగా తగ్గించేశారు. Z+ కేటగిరీలో ఉన్నప్పటికీ పరిమితంగానే ఉంటుంది. ప్రస్తుతం ఆయన భద్రత కోసం ఉన్న సిబ్బంది కేవలం 121 మంది మాత్రమే ఉన్నారు. గత సీఎం జగన్తో పోలిస్తే 8వ వంతు సిబ్బందే ఇప్పుడు విధుల్లో ఉంటున్నారు. భద్రతాపరమైన ఖర్చు తగ్గించాలని అధికారులకు సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. గతంలో మాజీ సీఎం జగన్ కాన్వాయ్లో 17 వాహనాలు ఉంటే ఇప్పుడు మాత్రం 11 ఉన్నాయి. ఎన్ఎస్జీ రక్షణలో ఉన్న చంద్రబాబుకు ఇంకా ఎక్కువ భద్రత ఉండాలి. కానీ అంతమంది ఎందుకని చంద్రబాబు వారించడంతో కనీస సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ఇంట్లో ఆయన కోసం, లోకేష్ కోసం వందల మంది వస్తుంటారు, పోతుంటారు. అలాంటి సమయంలోనూ ఏ ఇబ్బంది రాకుండా భద్రతా సిబ్బందిని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని సంఘాలు చిన్న చిన్న ధర్నాలు చేసినా పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పి పంపుతున్నారు. చంద్రబాబు తన భద్రతకు సాంకేతిక పరిజ్ఞానం జోడించాలని సూచించడంతో పోలీసు అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్ ప్రతి 2 గంటలకు ఒకసారి పైకి ఎగిరి వీడియో తీస్తోంది. ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే పర్యవేక్షణ విభాగానికి సమాచారం అందుతోంది. ఈ డ్రోన్ తనంతట తానే ఛార్జింగ్ కూడా పెట్టుకునే సౌకర్యం ఉంది. సీఎం చంద్రబాబు తాను జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అనవసర హడావిడి వద్దని అధికారులకు గట్టిగానే చెప్తున్నారు. ఆయన ఇటీవల పోలవరం పర్యటనకు వెళ్లినప్పుడు భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇకపై అంత బందోబస్తు వద్దని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు. తాను పర్యటించే సమయంలో ట్రాఫిక్ను గంటల తరబడి ఆపవద్దని, బాగా దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిసేపు ఆపితే సరిపోతుందన్నారు. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మిగిలిన అతిథులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని, ఎవరికీ అసౌకర్యం కలిగించవద్దని ఆదేశించారు సీఎం.